అసలు ఆ కేసు అక్రమముదే కాదు, సక్రమమైంది. ఆ సక్రమాన్ని తీసుకుపోయి అక్రమం చేస్తుంది ఎవరంటే ఏసీబీ. కాబట్టి అక్రమం ఎవరు చేస్తారంటే ఏసీబీ అక్రమం చేస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఏసీబీ చీఫ్ను ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు లాగుతాం. ఎందుకనంటే అది కేసు నిలబడదు. ఈరోజు ప్రభుత్వ లావాదేవీలలో అన్ని ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి, అన్ని శాఖలు ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. ఒక మరి మున్సిపల్ మంత్రిగా హోదాలో మరి ఏదైతే గ్రీన్ కో కంపెనీ అంటే 2023 గ్రీన్ కో హైదరాబాద్ ఈ ప్రిక్స్ అని దాని పేరు పెట్టారు. అయితే వాళ్ళ ద్వారా జరిగినటువంటి అంటే నెక్స్ట్ ఇయర్ 2023 ఫిబ్రవరిలో 10 కోట్ల దాటితే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. మీరు దాదాపు 56 కోట్లు చెల్లింపులు చేశారు. అవు కదా అన్నప్పుడు దాంట్లో ఎన్ని ఇన్వాల్వ్మెంట్ ఉందండి? ఇన్వాల్వ్మెంట్ అంటే బ్యాంక్ ఉంది కదా, బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు కదా, అకౌంట్ దేంట్లో ఉంది? బ్యాంకులో ఉంది. మీరు గమనించాలి. అనుకుందాం ఒక ఐఏఎస్ అధికారి కానీ లేదు సంబంధిత ఆ శాఖ మంత్రివర్యులు కానీ ఇద్దరు రాజ్యాంగబద్ధంగా తప్పు చేస్తున్నారు అన్నప్పుడు దాన్ని జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఎవరిది ఉంటుందండి? బ్యాంకు మేనేజర్ ఉంటుందా ఉండదా? సార్ ఇది పర్మిషన్ తీసుకోవాలి ఎట్లా అనేది వినండి చెప్తా. అంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే అనవసరమైన చిల్లర కేసు ఒక నోటి మాటతోటి మాట్లాడి సరి చేయాల్సిన ఏమంటున్నా దాంట్లో ఎవరిది తప్పు లేదు. ఒక చిన్న తప్పిదాన్ని దాన్ని ఇంత భూతద్దంలో చూపెట్టి చిన్న తప్పిదం అంటే పర్మిషన్ తీసుకోలేదని అంటున్నారు కదా, పర్మిషన్ బిఫోర్ తీసుకోవాలి అంటారు కదా. యాక్చువల్లీ మన రాజ్యాంగంలో కానీ నిబంధనలలో ముందైనా పర్మిషన్ తీసుకోవచ్చు, తర్వాతనైనా పర్మిషన్ తీసుకోవచ్చు. అంటే పని చేసిన తర్వాత కూడా లెక్కలు చూపెట్టచ్చు, పని కాకముందు కూడా దీనికోసం మేము ఫండ్ వాడుతున్నామని చెప్పొచ్చు. రెండు విధాలు ఉంటుంది. కానీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎలక్షన్ మోడ్ లో ఉన్న సందర్భంలో, సమయం లేని సందర్భంలో, ఎలక్షన్ కంటే బిఫోర్ చెల్లించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి తొందరపాటులో ఖచ్చితంగా చేసేయండి అని చెప్పి మంత్రివర్యులు ఆదేశించడం జరిగింది. అక్కడ అరవింద్ రావు గారు సెక్రటరీ గారు చెల్లించడం జరిగింది. అది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అన్నప్పుడు దీంట్లో అన్ని ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు దీంట్లో పెద్ద తప్పేం జరిగింది అంటాం. అసలు తప్పేంది అంటే ఒక చిన్న పొరపాటు. మీరు ఒకవేళ అట్లా అంటే అందు గురించి మేము కూడా రీసెర్చ్లోనే ఉన్నాము. మీరు నిబంధనలు ఎక్కడెక్కడ చూస్తా ఉన్నారు. 12 నెలల కాలంలో జరిగినటువంటి మీ నిబంధనలు ఏంది? గతంలో యూపీఏ 1 యూపీఏ 2 ఉన్నటువంటి 10 సంవత్సరాలు మీ పరిపాలన ఉంది కదా, మేము కూడా వెతుకుతాం. ఇప్పుడు లేదు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలలో నిబంధనలు తూచా తప్పకుండా పాటించడానికి ప్రభుత్వం ఏదైనా ఉన్నదా చెక్ చేస్తాం. మేము ఒప్పుకున్నాం దమ్ము ధైర్యంతో. నేనే మంత్రివర్యులుగా ఉన్నా కాబట్టి మేము అసలు కోర్టుకు వెళ్ళాము, జైలుకి వెళ్తాము, స్లిమ్ అయ్యేస్తామని చెప్పిన కేటీఆర్ గారు మళ్ళీ కోర్టును అసలు మళ్ళీ ఆశ్రయించడం లేదండి. ఒక్క మాట అంటే కోర్టును ఆశ్రయించనీకి ఏదో అరెస్ట్ కాకపోవడానికి ఆశ్రయించడం కాదండి. న్యాయం ప్రజలకు తెలవాలి ఏం జరిగింది అనేది అన్నప్పుడు మరి కోర్టుకు మేము నివేదించుకుంటే కోర్టు మాకు న్యాయం చేస్తుంది కదా. అంటే అక్కడ తప్పే జరగలేదు కాబట్టి ఏసీపీ చేస్తున్నది తప్పు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది తప్పు, గవర్నర్ గారు కూడా దానికి అరెస్ట్ చేయమని అనుమతించడం తప్పు అని 3 పాయింట్లను మేము న్యాయాధికారికి విన్నవించుకున్నాము. న్యాయం మా పక్షాన్ని నిలబడుతుంది. ఎందుకంటే మా కవితమ్మను అన్యాయంగా 163 రోజులు జైల్లో పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారిని చెరబెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఏమంటున్నామంటే విశ్లేషకులు గారు చిట్రపొట్ర ఇష్యూస్ ను కూడా ఇంత పెద్ద ఇష్యూస్ గా ప్రపంచానికి చూపెట్టడం అనేది మంచి పద్ధతి కాదనేది విశ్లేషకులు గారు అన్నందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకు అనంటే ఈ కాంగ్రెస్ కంటే కూడా బ్రహ్మాండంగా పోరాటం చేసినటువంటి విశ్లేషకులు గారు మా జయరాం గారు డాక్టర్ గారు అంటే మరి తనకు కూడా ఈ రోజు మా పక్షాన అంటే ఇది అన్యాయం జరుగుతా ఉందని మాట్లాడినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకే రైట్ వెంకటరెడ్డి గారు నేను మీ దగ్గరికి వస్తాను. రైట్ సతీష్ గారు నమస్కారం అండి. అంటే మొత్తం మీద కేటీఆర్ గారి మీద పెట్టిన కేసులో దమ్ము లేదు పసు లేదు, అది అసలు నిజంగా సజావుగానే చెల్లింపులు జరిగాయి, ఇందులో మనీ లాండరింగ్ ఎక్కడ ఉందనేది ఆ బీఆర్ఎస్ వల్ల వాదన. నిజంగా అగ్రిమెంట్ చేసుకోవద్దని నిబంధన ఉందా? నిజంగా అలా నిబంధన ఉంటే కేటీఆర్ గారు తప్పుడు చేసినట్లు అవుతుంది. అలా ఎప్పుడు చేయలేదు కదా, అసలు నిబంధన లేదు కదా అని చెప్పేసి బీఆర్ఎస్ వల్ల వాదన. ఏం చెప్తారు? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలు వెంకటరెడ్డి గారికి, డాక్టర్ జయరాం గారికి, బీఆర్ఎస్ నాయకులు విజయ మౌర్య గారికి, మీకు జీటీవీ ప్రేక్షకులందరూ కూడా రాబోయే 2025వ సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక విజయ గారు మాట్లాడుతూ మీరు ఒక చక్కని మాట గుర్తు చేశారు.
రెండుసార్లు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గుర్తు చేసినటువంటి మాటలు. నేను